ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆత్మ ద్వారా అనుగ్రహింపబడిన మానవాతీతమైన సామర్థ్యం లేదా ప్రతిభ దేవుడు తన కృపను బట్టి అనుగ్రహించే కృప మాత్రమే. ఇది 1 కొరింథీ 12వ అధ్యాయం 8 నుండి మనం చూసుకుంటే 31 వరకు ఈ కృపావరాల గురించి ఉంటుంది. కృపావరాలు ఆత్మకు సంబంధించిన విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడిన మానవాతీతమైనది అనమాట. ఇది జన్మతో వచ్చేది కాదు, దేవుని కృప ద్వారా మాత్రమే అనుగ్రహింపబడే సామర్థ్యం. దేవుని వల్ల పొందటం మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది దేవుని వల్ల మాత్రమే పొందుతాం. ఆత్మవరాలు స్వాభావికమైన తలాంతులు లేదా నైపుణ్యం కాదని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా రక్షణ పొందినప్పటి నుండి పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా క్రీస్తు అనుగ్రహించే కృపావరాలు గుర్తించాలి. మనం దీన్ని అభ్యసించాలి, అభివృద్ధి పరచుకోవాలంటే 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి అంటాడు. ఆత్మ సంబంధమైన వరాలు ఆసక్తితో అపేక్షించడి అంటే దేవుడి నుండి మాత్రమే ఇది పొందుకుంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ నీకు ఏదో ఒకటి ఇస్తాడు, దాన్ని నీ క్షేమం, సంఘ క్షేమం కొరకు, పరిచర్య ధర్మ కొరకు జరిగించడానికి, విశ్వాసులకి క్రీస్తు ద్వారా మనం వారిని బలపరచడానికి, ఉపయోగించడానికి దేవుడు తప్పకుండా మనకి వరం అడిగినప్పుడు తప్పకుండా ఇస్తాడు. దీన్ని ఈ స్వార్థం ఉన్న వాళ్ళకి వరం ఇవ్వడండి దేవుడు. ఎందుకంటే అది కరుణతో నింపబడినప్పుడు ఆ కరుణ, ప్రేమ, ఆ దయ, జాలి దాని ద్వారానే వారు ఈ వరాన్ని ఉపయోగించుకోగలుగుతారు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము ఈ లోతుగా పరిశోధించేవాడు, వాక్యాన్ని పరిశోధించే వాళ్ళకి ప్రాప్తిస్తుంది. బుద్ధివాక్యం అంటే దేవుడు ఏం చెప్పాడో అది వారికి అర్థమయ్యేటట్లు బోధించడం. జ్ఞానవాక్యం అంటే అది నీ సమస్యకు ఎలా నువ్వు అన్వయించుకోవాలో అది తెలుసుకోవడం. అంటే చూడండి, బియ్యం ఉంటేనే మనం వంట చేసుకుంటాం. బియ్యం అనేది ఏంటంటే వాక్యం అనేది ఉండడం అనేది, మనం ఏది పొందుకోవాలని వాక్యం మనకు ముందు తెలియాలి. తర్వాత వంట చేసుకోకుండా మనం తినలేం బియ్యం. అలాగే మన జీవితానికి అప్లై చేసుకోవడానికి మనకి ఈ ఒక జ్ఞానవాక్యం అనేది కావాలి. విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపమైంది. అది విశ్వాసం అనేది ఒక ఆత్మవరం. తర్వాత స్వస్థపరిచే వరం, ప్రతి వ్యక్తి నేరుగా యేసు వద్దకు రావాలి. స్వస్థపరిచే క్రీస్తు వద్దకు రోగిని మనం తీసుకురావాలి. పరిశుద్ధాత్ముడే స్వస్థపరుస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరాలు సంఘక్షేమం కొరకు, ప్రజల అక్కర దృష్ట్యా అనుగ్రహింపబడ్డాయి. అద్భుతం అనేది ఒక వరం. యేసుక్రీస్తు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు రక్షింపబడిన దానికంటే ఇప్పుడు వాక్యాన్ని విన్నవారు అధికంగా సంఖ్యలో రక్షింపబడుతున్నారు. ఇది ఒక అద్భుతమే. అద్భుత కార్యాలు చేసే శక్తి అంటారు. మరొక వరం ప్రవచన వరం. ప్రవచన వరం అంటే క్రీస్తు చిత్తాన్ని ప్రకటించడం, బైబిల్లోని ప్రవచనాలు ప్రకటించడం. ఆత్మ ద్వారా దేవుడు ఆ ప్రవచనాలు నెరవేరుస్తాడు. ఆత్మల వివేచన అంటే మరొక ఆత్మ, పరిశుద్ధాత్మ లేదా దురాత్మ, సత్యాత్మ, అబద్ధపాత్మ అని వివేచించే ఆత్మవరం. ఇది కృపావరం, ఎవరిని ఎలాంటి ఆత్మ నడిపిస్తుందో తెలుసుకోగలిగే వివేచన వరం. భాషల వరం, ఒక్కొక్కరికి ఒక్కొక్క భాషల యొక్క శక్తి ఉంటుంది. ఈ వరం అన్నిటికీ కర్త పరిశుద్ధాత్మే. మనం ఆ భాషలు అర్థం చెప్పే వరం. మనం ఆసక్తితో అపేక్షించాలంటారు పౌలు. అంటే శ్రేష్టమైన వరం ఇమ్మని మనం కోరుకోవాలి. సంఘం యేసుప్రభు శరీరంతో పోల్చబడింది. అందులో ఎన్నో అవయవాలు, ఎన్నో ఆత్మవరాలు కనబడతాయి. అవయవాలన్నీ మనకు లోపల కనబడే ఉన్నాయి, బయట కనబడే ఉన్నాయి అవయవాలు. సో ఉదాహరణకి గుండె ఉందని కదా, అది లోపల ఉంటుంది కానీ అది ప్రాముఖ్యమైంది. అలాగే కనబడని వరాలు కూడా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి మనము ప్రాముఖ్యమైనదిగానే ఎంచుకోవాలి. శరీరంలో ఏ ఒక్కటి పని చేయకపోయినా అన్నీ పని చేయవు. అలాగే సంఘంలో ప్రతి ఒక్కరిని మనం ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు దోర్క యొక్క వరము, ఆమె విధవరాండ్లను ఆదరించింది, వారి కోసం తను చాలా కష్టపడింది, పేదల కోసం, సంఘక్షేమం కొరకు ఆమె తోడ్పడింది. ఈ సీమోను కృపావరం ఏంటి? ఆమె చనిపోయినప్పుడు ఆమెను లేపి ఆ సంఘానికి ఆదరణ ఇచ్చాడు. పెంతుకొస్తూ ఉజ్జీవ సాధనానికి సంఘం శరీరంలో ఉన్న మనం అందరం కొరకు ఒకరికొకరు మనం అవయవాలుగా ఉన్నామని ఒకరి కొరకు మనం ఒక వరాన్ని ఉపయోగించుకోవాలి. ఒకరుగా ఉంటే ఒకరు గొప్ప అని ఎప్పుడు ఎంచుకోవద్దని పౌలు చెప్తాడు. ఒకరికొకరు కావాలి. అందరము ఐక్యతగా ఉంటేనే సంఘము దేవుని క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. కొరింథీ 12:28 చూస్తే దేవుడి సంఘములో మొదట కొందరిని అపోస్తులుగా పిలిచాడు. ఇప్పుడు అపోస్తులత్వం అనేది ఏంటంటే యేసుప్రభు దేవుడి నుండి ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము పంపబడినారు. హెబ్రీ 3:1 చూస్తే అపోస్తులు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచినారు. అపోస్తులు మొట్టమొదట యేసుప్రభువే. అయితే ఆయన ద్వారా 12 మంది శిష్యులు అపోస్తులుగా ఎంచబడ్డారు.
మత్తయి సువార్త 10:1-4 వరకు చూస్తే ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మ ఎల్లగొట్టకు ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చారు. లూకా 6:13-16 చూస్తే ఆయన తన శిష్యులను పిలిచి వారిని 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని ఆయన పేరు పెట్టాడు. వీళ్ళు పెట్టుకోలేదు పేరు. లూకా సువార్త 10:1-17 వరకు చూస్తే మనం ప్రభు 70 మందిని పిలిచాడు. వారిని కూడా దేవుడు ప్రతి ఊరికి ప్రతి చోటకి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపారు. 70 మంది కూడా సువార్త ప్రకటించారు. వీరు దయ్యాలను వెళ్ళగొట్టారు. వీరెవరూ అపోస్తలులని పిలువబడలేదండి. మనం అది గమనించుకోవాలి. గలతీ 1:1 మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలననైనా కాక యేసుక్రీస్తు వలననే ఆయన మృతుల్లోండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుగా నియమింపబడిన పౌలని నేనని ఆయన చెప్పుకున్నాడు. పౌలు దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ప్రత్యేకింపబడిన వాడుగా ఉన్నాడు. ప్రభు కానీ శిష్యులు కానీ స్వస్థతలు అద్భుతాలు ప్రజలను సంతోషపెట్టడానికి చేయలేదండి. దేవుని మహిమ కొరకు చేశారు. ఇప్పుడు మానవ కేంద్రీకృతం అయిపోయింది ఈ యొక్క అద్భుతాలు కూడా. ఈ వరం విషయంలో చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఆయనే సామర్థ్యం ఇస్తాడు. దేవుని మహిమార్థమై ఇతరుల కొరకు ఉపయోగపడటానికి ఆ వరం ఇచ్చిన ఆయనే సామర్థ్యం ఇస్తాడు. ఎందుకంటే ఆ వరం నీలో ఉందంటే అదొక మంట. ఇర్మియా అంటాడు కదా, నేను ప్రకటించక మానలేదు అంటాడు. ఎందుకంటే ప్రకటిస్తే అక్కడ శ్రమ ఉంది, అయినా ప్రకటించకపోతే ఆయనకు లోపల మంట ఉంది. అలాగా దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. అర్హత అనేది ఏంటంటే కృపావరమే నీకు అర్హత. ఒక పాస్టర్గా ఉండాలంటే నీకు అర్హతలు బైబిల్ కాలేజీలో చదివావనో నీకు దానం ఉందనో ఇవన్నీ అర్హతలు కాదు. ఆ పరిశుద్ధాత్మ ఆ కృపావరమే నీకు అర్హత. ఇవేంటంటే నీకు బైబిల్లో యొక్క తర్ఫీదు జ్ఞానం కావాలి. కాబట్టి ఒక వ్యక్తిగా నువ్వు అంటే ఆ విద్యాస్థాయి అనేది నీకు కావాలి. కాబట్టి నువ్వు నేర్చుకోవడమే కానీ ఈ కృపావరం అనేది నీకు పాస్టర్షిప్ ఇచ్చేసింది. బలం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఆ వరంతో నింపబడినప్పుడు ఆ వరాన్ని వినియోగించుకునే బలమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు ఉపకారం చేసే వరం దేవుడు ఒక మనిషికి ఇచ్చాడంటే అతను ఏంటంటే అతనికి అవసరత ఉన్నా కూడా తను నష్టపోయి ఇతరులకు మేలు చేస్తాడు. పౌలు గురించి మనం చూస్తాము. తను ఏ విధంగా వాళ్ళకి పంచిపెట్టి ఇచ్చాడు. ఆ వరం నీ కొరకే కాదు, బాధ్యత కలిగి కూడా ఉండాలి. ప్రతి వరం బాధ్యతతో కూడి ఉంటుంది. ఆ వరాన్ని నువ్వు సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే నీ బాధ్యత కలిగిన పని చేయకపోతే ఆ దేవుడు లెక్క అడుగుతాడండి. బాధ్యతను బోధించడం నువ్వు ఒకవేళ బోధించకుండా ఉన్నావనుక ఆ వరాన్ని ఆ బాధ్యత నెరవేర్చినందుకు దేవుడు నీకు అది లెక్క అడుగుతాడు. 1 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడవైనా సరే దేవునితో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం అందరం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. అలాగే పౌలు కూడా చెప్తాడు, ఇష్టపడి చేస్తే జీతం, ఇష్టపడి చేయకపోయినా ఆ బాధ్యత నా మీద ఉందని. అలా మనకు ఒక వరం ఉందంటే ఆ బాధ్యత మన మీద ఉంటుంది. నెక్స్ట్ ప్రవక్తల గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, ఆకాశమందును భూమి మీదను నీ వంటి దేవుడు ఎవరు లేరు ప్రభా. నీ దాసుల విషయంలో నీ నిబంధన నెరవేర్చి దేవుడు ఎన్నో కనికరం చూపడానికి సంతోషించేవాడు. అబ్రాహం పొందిన ఆశీర్వచనాలు క్రీస్తు యేసు ద్వారా మేము పొందినట్లు శాపం నుండి విమోచించిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఎడల స్థిరపరచండి. నీ యొక్క ఆత్మ వరాలతో ఆత్మ ఫలాలతో నీ బిడ్డలమైన మేము తండ్రి మా శక్తి సామర్థ్యాలు ఎరిగిన దేవుడో ప్రభ, ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారికి అనుగ్రహించండి. నీ నేత్రాలు తండ్రి మా మీద ఉన్నవని నువ్వు సెలవిచ్చిన దేవుడో ప్రభ, నీ జనులను తండ్రి తట్టు తిరిగి వారు ప్రార్థన చేయనప్పుడల్లా వారి విన్నపములు అంగీకరించండి. దేవా, ఏ విషయంలోనే నీకు ఆయాసపెట్టి ఉంటే మేము బాధ్యత లేకుండా జీవించి ఉంటే క్షమించండి. నీ నామాన్ని బట్టి క్షమించండి. దేవా, బాధ్యత కలిగిన వారంగా మాకు ఇచ్చింది లేదో మేము గట్టిగా పట్టుకొని నీ కృతజ్ఞత కలిగి జీవించలాగిన సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.